శుభ సంకల్పానికి గణపతి పూజ. శ్రావణ మాసం హడావుడి అయిపోయి భాద్రపద మాసం ప్రవేశిస్తుంది. ఈ నెలలో విఘ్నాధిపతి పుట్టినరోజు. ఆ రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితి పండుగను అన్ని ప్రాంతాల వారు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. గుడిలోనూ ఇళ్లలోనూ బయట అందరూ సామూహికంగా కలిసి వినాయక పందిర్లు వేసి వినాయక నవరాత్రులు చేస్తారు. పిల్లలకు పసందైన వినాయక చవితి పల్లెటూరులో అయితే పిల్లలందరూ ముందు రోజే తోటల్లోకి డొంకల్లోకి వెళ్ళి పల్లేరుకాయలు, నేరేడు, మారేడు, జిల్లేడుకాయలు, రకరకాల కాయలు, ఆకులు, మాచిపత్రం, తులసి, బిల్వపత్రం, మరువం, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, జాజి, రావి, మద్ది, జిల్లేడు ఇలా 21 రకాల పత్రి కోసుకొస్తారు. చెరువుల్లో అందంగా వికసించిన కలువ పూలు తెస్తారు. ఇంకా రకరకాల పత్రిని పోగు చేసి ఉత్సాహంగా వినాయకునికి పాలవెల్లి అందంగా అలంకరిస్తారు. అందరికీ విద్యను విఘ్నాలను కలగకుండా చూసే మూల దైవం వినాయకుడు కనుక అందరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజ వేడుకగా చేసుకుంటారు. ఏ పండక్కి లేనటువంటి చిన్న బెదిరింపు లాంటి విశేషం ఉంది వినాయక చవితికి. వినాయకుడికి పూజ చేసుకుని వ్రతకథ చదివి లేక విని వినాయకుని కథను విని అక్షింతలు తలపై వేసుకోకపోయినట్లయితే ఆ రోజు రాత్రి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని ఉంది. అందుకని నిజంగా దైవభక్తి ఉన్నా లేకపోయినా ప్రతి ఏడాది వినాయక చవితి ఆబాల గోపాలం పూజ చేస్తారు. చవితి రోజు ఇంట్లో వాళ్ళందరూ తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగ స్నానం చేసి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు, కలువ పూలు అలంకరిస్తారు. పాలవెల్లిని కట్టి పసుపు రాసి కుంకుమను, బియ్యపిండిని బొట్లు పెట్టి మామిడాకులు కట్టి రకరకాల పళ్ళు, మొక్కజొన్న పొత్తులు, కలువ పూలు కడతారు. పాలవెల్లి కింద ముగ్గులు పెట్టి పీట వేసి దానిపై మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని ఉంచుతారు. విద్యార్థులు తమ పుస్తకాలకు పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు. సంవత్సరం పొడవునా ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ వృత్తి, వ్యాపారాలు, విద్య సవ్యంగా సాగాలని, తాము విజయం పొందాలని ఆ దేవుడికి భక్తితో పూజ చేసి వేడుకుంటారు. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరి, వెలగపళ్ళు నైవేద్యం పెడతారు. వినాయకునికి పూజలకు ఉపయోగించే పత్రాలన్నిటిలోనూ మనకు ఉపయోగపడే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. మాచిపత్రం అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్టును, బొల్లిని, దప్పికను పోగొడుతుంది. ఈ ఆకులను కళ్ళపై కొంచెం సేపు పెట్టుకుని పడుకుంటే కళ్ళ దోషాలు పోతాయి. తల మీద మాడుపై పెట్టుకుంటే మాచిపత్రం ఆకులను తల మీద పెట్టుకుంటే తలనొప్పులు తగ్గుతాయి. నరాలకు మంచిది. బృహతి పత్రం అనగా నేల మునగాకు. దీనిలో తెలుపు, నీలిరంగు పూలు 2 రకాల పత్రాలు ఉంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాస, శూల, మలబద్ధకం, మూలవ్యాధి, దగ్గులను తగ్గిస్తుంది. బిల్వపత్రం అంటే మారేడు ఆకు. దీని నుంచి వచ్చే గాలిని పీలిస్తే శ్వాస వ్యాధులు తగ్గుతాయి. ఈ గాలి చర్మానికి తాకితే మారేడు పత్రం ఆకు చర్మానికి తగిలితే చర్మ రుగ్మతలు నశిస్తాయి. మారేడు పత్రాల్లో దేవుడు పూజిస్తే గాలి సోకని గర్భగుడిలో దుర్వాసన రాకుండా ఉంటుంది. క్రిములు, కీటకాలు చేరకుండా ఉంటాయి. దూర్వార యుగ్మం అనగా గరికను చిన్నపిల్లల ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. అటువంటి పిల్లలకు ఇది మంచిది. దీని ద్వారా రక్తం కారడాన్ని అరికట్టవచ్చు. మూత్రబంధానికి, రక్తపైత్యానికి ఇది ఉపయోగపడుతుంది. ఉమ్మెత్త ఆకు. దీని ఆకులు, కొమ్మలు, కాయలు, గింజలు, వేళ్ళు అన్నిటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. ఉమ్మెత్త రసం తలపై మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. తులసి పత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, అందరికీ తెలిసినవే. ముఖ్యంగా తులసి రసం శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, దగ్గును తగ్గిస్తుంది. తులసి నుంచి వచ్చే వాసన వల్ల శ్వాసగ్రంథులు శుభ్రపడతాయి.
చూతపత్రం. చూతపత్రం అనగా మామిడి ఆకు. మామిడి ఆకులు నూరి పెరుగులో కలిపి తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది. వరిసిన పాదాల పుండ్లకు మామిడి చీడి రసంలో పసుపు కలిపి రాస్తే పుండు మానిపోతుంది. కరవీరపత్రం. కరవీరపత్రం అనగా గన్నేరు ఆకు. ఈ ఆకు పాలకు పొక్కే స్వభావం ఉంది. దీని ఆకులతో చర్మం మీద రుద్దితే కుష్ఠరోగం దురదలను తగ్గించవచ్చు. విష్ణుక్రాంత పత్రం. ఆకు కోలగా, కాయలు నీలం రంగులో ఉంటాయి. ఇది కారం, చేదు రుచి కలిగి ఉంటుంది. కఫం, వాతాలను హరిస్తుంది. క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. దాడిమి పత్రం అనగా దానిమ్మ ఆకు. వాతాన్ని, కఫాన్ని హరిస్తుంది. దానిమ్మ పండ్లు తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతం అవుతుంది. దేవదారు పత్రం. దేవదారు తైలం వాపులను తగ్గిస్తుంది. వెక్కిళ్ళు, చర్మ రోగాలకు బాగా ఉపయోగపడుతుంది. మరువక పత్రం అనగా మరువం. ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జర్రి మొదలైన విషపురుగులు కుట్టినప్పుడు మరువం ఆకులను నలిపి ఆ రసం కట్టు కడితే నొప్పి తగ్గుతుంది. సింధువార పత్రం అనగా వావిలాకు. ఈ వావిలాకులను వేడి నీళ్లతో కాచి బాలింతలకు స్నానం చేస్తే వారి వంటిలో ఉండే వాతం తగ్గుతుంది. తలనొప్పిగా ఉంటే దాని ఆకులను, వావిలాకు ఆకులను నూరి తలకు పట్టు వేసుకుంటే తగ్గిపోతుంది. జాజి పత్రం. ఎక్కువగా తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోట్లోని క్రిములు నశిస్తాయి. దుర్వాసన పోతుంది. గండకీ పత్రం. తీగ గరిక. గండకీ పత్రం అనగా తీగ గరిక. ఈ ఆకులో తీగ గరిక ఆకుల రసంతో మూర్ఛ రోగాన్ని తగ్గించవచ్చు. కడుపులోని నులిపురుగులు, వాటి వల్ల వచ్చే